మేక ధర ఎంత ఉంటుందో వాళ్ళ గట్టిగా కుదమట్టంగా ఉన్నదైతే ఓ 10-12 వేలు ఉంటుంది. లాస్ట్కు 15,000 పెడతారు. అంతకు ఎక్కువైతే ఎవ్వరు పెట్టరు. ఇక అదే పోతైనా కూడా ఇంచుమించుగా అంతే ఇస్తామంటారు. ఇక గొర్రెలు అయితే ఇంకా అగ్గనే ఉంటాయి. కాకుంటే గొర్రె పొట్టేలకు జర ధర ఎక్కువనే చెప్తారు. ఎంత చెప్పినా 20-30 వేల కంటే ఎక్కువ అమ్మనే అమ్మరు కదా. కానీ ఒక ఆయన 1,36,000 పెట్టి గొర్రె పొట్టేలు కొన్నాడు. అగో గంత ధర ఉంటుంది అని అనుకుంటున్నారులే. దాన్ని చూస్తే అవు బరాబర్ పెట్టచ్చు అంటారు కావచ్చు మీరు కూడా. వారేవా పొట్టేలంటే పొట్టేలు కాదు పో. చూడురు ఎట్లున్నదో, కండలు తిరిగిన మల్ల యోధుడు ఉన్నట్టే ఎట్లా కుదమట్టంగా ఉన్నది. మంచిగా మీద ఉన్ని కూడా కొరిగిరు కదా. మోడల్ అన్నట్టే జోర్దార్ కటింగ్ చేయించిరు పో. కొమ్ములకు నెత్తి మీద బొచ్చుకేసిన రంగుల బోరాన్ కనబడుతున్నది. కర్ణాటక బాగల్కోట్ కాడ నుంచి 1,36,000 బేరం తెగొట్టుకొని కర్నూలు జిల్లా కోసిగి టీడీపీ టౌన్ అధ్యక్షుడు చింతలగేని నర్సారెడ్డి కొనుక్కొచ్చిండట. దీన్ని సాదుకునేతందుకు అనుకుంటూరేమో కాదు, వాళ్ళ వార్డులు ఉన్న ముసలిమారేమ్మ దేవరకు బలిచ్చే తందుకు తెచ్చిరట. ఎన్నడు సందో ఇట్లా మస్తు పైసలు పెట్టి ధరకల్లా పొట్టేలు కొనుక్కొచ్చి తల్లికి మొక్కులు పెడుతున్నారట. ఇక ఈసారి కూడా రేట్ ఎంతైనా సరే తగ్గేదేలే అన్నట్టు అంత ధర పెట్టి తెచ్చిరట. వజన్ అయితే 10 కిలోలు తక్కువ క్వింటాల్నరా అంటారు. మరి ఏందే నర్సన్న, ఎడ్లకు బర్లకు కూడా గంత రేట్ లేదు, 1,36,000 పెట్టినావు ఏంది కథ అంటే ఇజ్జత్కా సవాల్, ధర చూసేదేలే అంటున్నాడు. ఇక ఇట్లా ధరకల్లా పొట్టేలు కొనుక్కొచ్చిరన్న సంగతి ఈ నోట ఆ నోట ఊరంతా వాగే వరకు సినిమా హీరోని చూసినట్టే చూడ నీకు పోతుర్రట జనం అంతా.